Yes, Nana. Good morning, everybody. Today, Civics second year, 29/12/2020. ఈ రోజుకి మీకు జాతీయోద్యమంలో అతివాదులు నిర్వహించినటువంటి పాత్ర ఏ విధంగా ఉన్నదో చూద్దాం. చూడండి అన్న, ముందుగా అతివాదులు ఎవరు అనేది తెలుసుకోవాలి. అతివాదులు ఎవరు? లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలా గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనే వారు ఈ అతివాదులుగా చెప్పవచ్చును. భారత జాతీయోద్యమంలో మితవాదులతో పాటుగా అతివాదులు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళు వివిధ రూపాలలో వాళ్ళు ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనది. మితవాదుల యొక్క వైఖరిని కూడా అతివాదులు ఖండిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు కొన్ని ఉద్యమాలను కూడా చేపట్టడం జరిగింది. మరి వారు నిర్వహించినటువంటి ఉద్యమ పద్ధతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా అతివాద దశ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిసింది, దానిలో ఉన్న ప్రముఖులు ఎవరు, వాళ్ళు నిర్వహించిన పద్ధతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా చూడండి, అతివాదులు ఈ అతివాద దశకు తీవ్రవాద దశ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? తీవ్రవాద దశ అని కూడా పిలుస్తారు. దేన్ని? అతివాద దశను ఏమని పిలుస్తున్నారు? తీవ్రవాద దశ అని కూడా పిలుస్తున్నారు. ఇంకా చూడండి అన్న, అతివాదుల్లో ప్రముఖులు ఎవరెవరు? లాల్ బాల్ అండ్ పాల్. చూడండి, ఇక్కడ లాల్ అనగా లాలా లజపతి రాయ్, పాల్ అనగా బాలా గంగాధర్ తిలక్, పాల్ అనగా బిపిన్ చంద్రపాల్. చూడండి, వారి యొక్క పూర్తి పేర్లు కూడా ఇక్కడ రాస్తాను నేను. లాలా లజపతి రాయ్, ఓకే. నెక్స్ట్ బాల్ అంటే బాలా గంగాధర్ తిలక్, బాలా గంగాధర్ తిలక్. అండ్ పాల్ అనగా బిపిన్ చంద్రపాల్, బిపిన్ చంద్రపాల్. చూడండి, ఇక్కడ మనకు లాల్ బాల్ పాల్, బాల్ గంగాధర్ తిలక్ అంటాం. ఓకేనా? రైట్. ఇక లాల్ లజపతి రాయ్, ఓకేనా? బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ ప్రయాణం జరిగింది. అయితే నాన్న, వీరు ముఖ్యులు. ఏ దశనందు? అతివాద దశనందు ప్రముఖులు లేదా ముఖ్యులు అని కూడా పిలుస్తారు. ప్రముఖులు, అతివాద దశనందు ప్రముఖులు లేదా వారినే ముఖ్యులు అని కూడా పిలుస్తాం. ప్రముఖులనే ముఖ్యులు అని కూడా పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇక ఈ దశ ఎప్పుడు ప్రారంభమైంది, అతివాద దశ ఎప్పుడు ముగిసింది అంటే 1905 1905 to 1919 1909 వరకు ఈ అతివాద దశ కొనసాగిందని చెప్పవచ్చు. 1919 వరకు. మరి ఈ దశకున్న మరొక పేరు తీవ్రవాద దశ. ప్రారంభమైంది 1905లో, ముగిసింది 1919లో. దీనిలో ప్రముఖులు లాల్ బాల్ పాల్, ఓకే. మరియు వీరు ఎవరి యొక్క వైఖరిని ఖండించారు? మితవాదుల వైఖరిని ఖండించారు. మితవాదుల వైఖరిని ఖండించారు. వీరు మితవాదుల యొక్క వైఖరిని ఖండించడానికి గల కారణం ఏమిటో తెలుసా? మితవాదులు మన వాళ్ళే, అతివాదులు కూడా మన వాళ్ళే. మరి మన వాళ్ళ యొక్క వైఖరిని ఎందుకు ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక్కడ అంటే చూడండి, మితవాదులు అనే వాళ్ళు బ్రిటిష్ వారిని స్వేచ్ఛాప్రియులని కోరడం జరిగింది. వారి యొక్క పాలన దైవ పాలన అని మన యొక్క సమస్యలను, విజ్ఞప్తులను మన యొక్క
ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్రిటిష్ వారికి వినతుల ద్వారా, విజ్ఞప్తుల ద్వారా, రాయబారాల ద్వారా పరిష్కరించుకోవాలని వారు చెప్పడం జరిగింది. ఎవరు? మితవాదులు. కాబట్టి వారి వైఖరిని ఖండించారు అతివాదులు. వీరి యొక్క ఉద్దేశం ఏంటి? అతివాదులు ఎప్పుడు కూడా పోరాటం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మేవారు అతివాదులు. మితవాదులు ఏంటి? పోరాటం చేయడం ద్వారా కాకుండా శాంతియుత పద్ధతుల్లో నిదానంగా ఏదైనా సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి భావాలను కలిగి ఉన్నవారేమో మితవాదులు. కాబట్టి వారి వైఖరిని ఖండిస్తూ అతివాదులు కొన్ని కార్యక్రమాలను కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే చూడండి, ఆ జాతీయోద్యమ కాలంలో అతివాదులు నిర్వహించినటువంటి పాత్ర, వారు నిర్వహించిన కార్యక్రమాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే అతివాదులు అనుసరించిన పద్ధతులు. అతివాదులు అనుసరించిన పద్ధతులు. ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతివాదులు చేసిన పద్ధతుల్లో ఒకటి, బ్రిటిష్ వారి న్యాయస్థానాలను బహిష్కరించడం. న్యాయస్థానాలను బహిష్కరించడం. ఇంకేం చేశారు? బ్రిటిష్ వారి కార్యాలయాలకు హాజరు కాకపోవడం. కార్యాలయాలకు హాజరు కాకపోవడం. ఇంకేం చేసిరు నానా? బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదులు అయితే ఉన్నాయో ఆ బిరుదులు త్యజించడం, అంటే వదులుకోవడం. ఇంకా ఏం చేశారు? స్వదేశీ వస్తువులను వినియోగించారు, విదేశీ వస్తువులను బహిష్కరించారు. విదేశీ వస్తువులు అంటే ఇక్కడ బ్రిటిష్ వాడి వస్తువులు. విదేశీ వస్తువులను బహిష్కరించడం. ఓకే, స్వదేశీ వస్తువులను స్వీకరించడం. స్వదేశీ వస్తువుని స్వీకరించడం. ఓకే, ఇంకేం చేశారు వాళ్ళు? బ్రిటిష్ వాడి సభలకు అండ్ సమావేశాలకు హాజరు కాకపోవడం. ఓకేనా? రైట్. చూడండి, ఇన్ని రకాల పద్ధతులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన అతివాదులు నిర్వహించడం జరిగింది. ఒకటి, బ్రిటిష్ వారికి సంబంధించిన న్యాయస్థానాలను బహిష్కరించడం. బ్రిటిష్ వారి కార్యాలయాలకు హాజరు కాకపోవడం. బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదులు ఏవైతే వాటిని వదులుకోవడం. విదేశీ వస్తువులను బహిష్కరించడం. వాడి వస్తువులు మనకు అవసరం లేదు. స్వదేశీ వస్తువులను స్వీకరించడం. అలాగే బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి సభలకు కానీ సమావేశాలకు కానీ హాజరు కాకపోవడం లాంటి అనేక కార్యక్రమాలను అనుసరించారు అతివాదులు.